మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏమీ లేదు ఫ్రెండ్స్, దీని పరంగా ఏంటంటే దీని రేఖలు మాత్రమే క్లీన్ చేసుకొని ఇది ఏంటంటే జాయిగా ఒక్కొక్కటి తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే గులాబీ ఉత్తి రేఖలే ఫ్రెండ్స్, ఇంకేమి రాకూడదు. ఇలా జాయిగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఏంటంటే మొగ్గ ఉంటుంది, దీని లోపల అనేది ఇంత చిన్న విత్తనం టైప్లో ఉంటుంది. ఈ విత్తనాన్ని వేసుకున్నామంటే దానికి కూర టేస్ట్ పోతుంది, చేదొచ్చేస్తుంది. కాబట్టి ఉత్తి రేఖలు మాత్రం వేసుకునేలాగా ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం దీన్ని బట్టి జాయిగా మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం తెలుసుకుందాం. జస్ట్ ఏంటంటే ఒక్కొక్కటి రేఖలు మొత్తం ఇలా తుంచుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం హెవీగానే ఉంటుంది. మనం జాయిగా కూర్చొని చేసుకుంటూ ఉంటే దీన్ని ఎంత మనం శ్రమ పడతామో దీని టేస్ట్ కర్రీ ఉండేసరికి దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం కష్టపడి కొంచెం కూడా ఒకరు శ్రమించామంటే దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి ఇది ట్రై చేయండి. తర్వాత నేను కర్రీ కూడా ఉండే పద్ధతి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఏమీ లేదండి, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూస్తాను. రేల పువ్వు అని మీకు బాగా తెలిసే ఉంటుంది. రోడ్ల మీద బాగా ఎక్కువగా పూసే పువ్వు అన్నమాట. సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాపు. సంవత్సరంలో ఒకసారి ఈ పువ్వు తింటే బెటర్ అని చెప్పేసి, బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పేసి యూట్యూబ్లో చూశాను. సర్లే అని చెప్పేసి ఇంకా మాకు దగ్గరలో బయటికి వెళ్ళాము. అక్కడ చిన్న ఒక చోట కనిపించింది అన్నమాట. ఇదిగో రేల పువ్వు ఆకులు అంటే ఫస్ట్ నుంచి పెట్టాల్సింది, పిక్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. రేల పువ్వు తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి కడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయలు ఆల్రెడీ వేసాను. సరే ఇంకోటి చూపిద్దామని చెప్పేసి కొంచెం మీకు వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ప్రకారంగా వండుతున్నాను. నేను ఎప్పుడు తినలేదు, కానీ ట్రై చేద్దాం. ఒకవేళ బాగుంటే ఓకే, లేదు అనుకోండి నేను ఏం చేయలేను. సో ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు రేల పువ్వు కూడా మనం క్లీన్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా శుభ్రంగా వాటర్ లేకోకుండా బాగా పిండుకొని తీసేసుకుందాం. ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలంట. బాగా వాష్ చేసుకొని దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలంట. అంటే ఆకు కాబట్టి అది రేఖల కింద ఉంటుంది, పువ్వు కదా కొంచెం ఇదిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ముందు నుంచి తీసుకోవాల్సింది. ఇది కొంచెం ఏంటంటే ఎల్లో కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. సో నాకు కొంచెం లేట్ అయిపోయిన వల్ల కొంచెం ఆకు రాలిపోయే సమయంలో దొరికింది నాకు. సో దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యి వైట్ అయిపోయింది అన్నమాట. కాబట్టి టేస్ట్ చూసి ఏంటనేది చూద్దాం. నేను ఎప్పుడూ తినలేదు. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా చిన్న వీడియో తీసి మీకు కూడా పెట్టాలని చెప్పేసి ఇంకా పెడుతుందన్నమాట. సరే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఇదవుతుంది అని చెప్పేసి ఇంకా మా కిచెన్ పొద్దున్నే ఇంకా మొదలు పెట్టానమాట. ఏమనుకోకండి, పొద్దున్నే మమ్మల్ని చంపేస్తుంది ఏంటి ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకోకపోతే, జస్ట్ ఏదో నేను అందరిలా కాకపోయినా, అంత పెద్ద యూట్యూబర్ని కాకపోయినా, ఏదో నాకు తెలిసినంత వాళ్ళో నేనేదో చిన్న వీడియోస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఇదొకటి. మా హస్బెండ్ చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి వీడియో తీసి పెడితేనే కదా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, చేసి పెట్టచ్చు కదా అని చెప్పేసి అంటూనే ఉంటారు. కానీ నేనే ఎంతకే అని చెప్పేసి ఇక నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను వదులుకున్నట్టు నాకు వదలలేదు. సరే ఇక చూద్దాం, ఫస్ట్ టైం కదా ఉండేది అని చెప్పేసి పెడుతున్నాను కదా. సరే ఓకే, ఈ రేల పువ్వు అంటారు కదా తెలిసిందే, ఇది వేసేసుకున్నాం. చూద్దాం ఏమవుతుందో ఏంటి
మగ్గబోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసేసి చేద్దాం. ఇంకా పక్కనే వేడి వేడి ఇడ్లీ పెట్టాము. ఇది ఎండిందా లేదా చూసుకొని ఆఫ్ చేసేసుకుంటే ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి టిఫిన్ అయిపోయినట్లే. ఓకే, ఇంకా మనం క్లీన్ వాషన్లో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమని చెప్పేసి అన్నారు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. దీనికి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ ఉంటుందంట. సో మనకి ఆయిల్ వేసాము, అన్నీ వేసాము కాబట్టి మనం కొంచెం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. చెప్పారు కాబట్టి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే చేస్తున్నాం. టేస్ట్ బాగోకపోతే ఇప్పుడు మా హస్బెండ్తో ఇరువు తగ్గులు తగ్గించుకోవాలి అంటే ఓపిక కూడా నాకు లేదు. చెప్తానే ఉంటున్నారు అప్పటికి, వద్దు వద్దు ఎందుకు లేదని చెప్పేసి మన కొత్త కొత్త ప్రయత్నాలు ఎందుకు అని చెప్పేసి అన్నారు. కానీ పట్టుపడి నాకు కావాలి కావాలి అని చెప్పేసి అంటే తీసుకొచ్చారు మాట. ఏం చేస్తారు, నేను నా షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాము. వస్తా వస్తా ఇక్కడ చెట్టు ఉంటే చెట్టుకాయలు దొంగతనం చేస్తామన్నమాట. నైట్ కనిపించలేదు, లేకపోతే అంత గొడవ ఉంది కదా. నైట్ ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ షేడ్లా కనిపించింది. దానివల్ల ఒకేలా అయిపోయిందేమో, రెడీ అయిపోయిందేమో అని చెప్పేసి కోసుకొచ్చాము. తీరా కోసుకొచ్చి ఇంటికి వచ్చింది లైట్ వెలుగులో చూసేసరికి అది మొత్తం కోట అంతా అయిపోయి రాలిపోవడం కూడా మొదలైపోయింది. చూద్దాం ఎక్కడి దాకా అయ్యిందో ఏంటనేది. స్మెల్ మటుకి బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే టేస్ట్ ఎలా ఉందనేది తెలియదు. కానీ స్మెల్ మటుకి సేమ్ ఎలా ఉందంటే మనకు ఆమ్లెట్ వేసుకోవాలి, ఏంటంటారు కొడుగుడు పొట్టు పెట్టుకుంటాం కదా, కొడుగుడు పొట్టు పెట్టుకున్నప్పుడు వచ్చే స్మెల్ వస్తుంది. సో ఇంకా ధనియాల పొడి ప్యాకెట్ కొంచెం వేసుకోమన్నారు. సో కొంచెం వేసుకున్నాం. ధనియాల పొడి కొంచెం వేసుకున్నాం. ఇలానే దానికి కారం, ఇందులో పచ్చిమిర్చి వద్దా కదా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఉంటే దానికి టేస్ట్ ఉండదంట, కారంలోనే దాని టేస్ట్ తెలుస్తుందన్నారు. సో అలాగే చేస్తున్నాను. సాల్ట్ మనకి సరిపోతుంది, మళ్ళీ ఎక్కువైనా మళ్ళీ ఇబ్బంది. సో ఇప్పుడు చేసుకున్నాం. సరిపోకపోతే అప్పుడు ట్రై చేద్దాం. ఓకే, అది బాగా మిక్స్ చేసుకుని అడుగు పట్టుకోకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. అంటే పువ్వు కదా కొంచెం ఇదిగా ఉంటుంది, పొడి పొడిలు ఆడిపోతూ ఉంటుంది. కర్రీలో కూడా మనకి గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే బెటర్. రాదు అలాగే కొంచెం పొడి పొడిలు ఆడుతూ ఫ్రెండ్స్ చూసారా. కానీ స్మెల్ మటుకి సేమ్ ఎట్లా ఉందంటే కోడిగుడ్డు పొడటా పెట్టుకుంటే వచ్చే స్మెల్ టైప్లోనే వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. మా ఆయనని కొట్టడం చూద్దాం. మా ఆయన వాటికి దాన్ని కొట్టుకోకుండా ఉంటే చాలు. ఈ టేస్ట్ చూసిన తర్వాత ఇడ్లీ పాత్రలో కిసడోకుండా ఉంటే చాలు, ఇంకనే అక్కర్లేదు. సరే ఇట్లా కొంచెం వాటర్ వస్తున్నాం. జస్ట్ ఎంతో కాదు, కొన్ని ఏదో వేసారా పెట్టి కొన్ని. ఓకే చాలు. చేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చేద్దాం. అప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందనేది చూసి చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, 5 minutes అయిపోయింది. టేస్ట్ ఎట్లా ఉందో ఏంటి అని చెప్పి
చూద్దాం. ఓకే, మగ్గిపోయిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మగ్గిపోయింది. ఓకే, టేస్ట్ చూసి మీకు ఎలాగుందనేది చెప్తాను. తిట్టుకోకండి ఫ్రెండ్స్, ఏమైనా చేస్తే వాటికి ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు కొత్త కాబట్టి ట్రై చేస్తాను. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. సేమ్ ఎట్లా ఉందంటే సేమ్ కోడిగుడ్డు ఫేవర్ కలుగుతున్నట్టు సూపర్గా ఉంది. ఓకే, ఆఫ్ చేసేసాం. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం రోటీ వేసుకొని తింటే ఇలా ఉంటుంది. రోటీలోకి, పొరాటాలోకి, ఇక రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుంది అనేది చూసిన తర్వాత అప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందని చూడాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా, లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, 5 minutes అయిపోయింది. చూద్దాం కర్రీ ఎట్లా ఉందో. వావ్ ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలి చాలా చాలా ఎమ్మేగా కనిపిస్తుంది. కర్రీ ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు కాబట్టి టేస్ట్ చూసి మీకు ఏంటనేది చెప్తాను. మీరు వాటికి తిట్టుకోవద్దు. ఏదైనా నాకు తేడా వచ్చినా ఏం చేసినా మా ఆయన గొడవ ఏమో తెలియదు, కానీ నాకు వాటికి ఏముంటుంది. సరే ఫ్రెండ్స్, ట్రై చేద్దాం. టేస్ట్ చూసి మీకు ఏమంటే నేను చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. పువ్వు కూడా చాలా బాగా మగ్గిపోయింది. సో గ్యాస్ కట్ చేస్తాను. ఇది ఏమంటే ఆవతోటి మగ్గిపోతుంది. సేమ్ ఎలా ఉందంటే కోడిగుడ్డు ఫేవర్. సేమ్ ఎలా మనం ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటాం సేమ్ అదే ఫ్లేవర్ అదేలా ఉంది. కానీ మన మసాలా గడ్డని వేసుకున్న వల్ల కొంచెం క్రిస్పీగా చాలా బాగుంది. ఏమో చూడాలి మా ఆయన పెట్టి ఈ మధ్య నుంచి ఎలా ఉండదు, కంపార్ట్మెంట్ ఎలా ఇస్తాడో ఏంటనే చూడాలి. కానీ దోశల్లోకి, పొరాటాల్లోకి మటుకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి రైస్లోకి ఎలా ఉంటుంది అనేది తెలియదు, కానీ కర్రీ మటుకి బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఏదైనా కామెంట్స్ వస్తే కామెంట్స్ ఏమైనా చూడకుండా ఏదైనా తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా మీకు మోటివేషన్ కింద ఏదైనా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.